ఇప్పటి వరకు మనల్ని తన గాత్రం ద్వారా సమ్మోహితం చేసిన శిల్పలింగం గారు, శిల్పలింగం గారి తరపున తన కవితా వాగ్దాటితో అక్షరాలని జాగ్రత్తగా కూర్చి సందర్భానికి అనుగుణంగా వ్యాఖ్యానం చేస్తున్న మిత్రుడు గణపురం దేవేంద్ర గారు ప్రముఖ కవి. ఇవాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గారు నీతు కిరణ్ గారు, ప్రముఖ కవి. మేము ఎప్పుడో బాల్యంలో ఆయన పాట విన్నాం. ఆయననే ఆ పాట రచయిత అని మాకు తెలియదు. మాలోని అంటావు, మాదిగోని అంటావు, మాట మాట్లాడితే దూరం అంటావు, నీ రక్తం ఎట్లుండేరు ఓరూరి, మా రక్తం ఎరుకుండేరు ఓరూరి అని పాట రాశారు. ఇప్పుడు నాకు 48 ఏళ్ళు, 35 ఏళ్ళ కిందట ఆ పాట విన్నా, పాట పాడాను స్వయంగా. నేను కూడా కొద్దిపాటి శిల్పలింగం గారంత కాదు కానీ కొద్దిపాటి పాటలు పాడుతూ ఉంటాను. అట్లాంటి పాట రచయిత, ప్రముఖ కవి, ఒకప్పుడు మా విరసం కార్యవర్గ సభ్యులు బిఎన్బి గారు వేదిక మీద ఈ కార్యక్రమానికి సమన్వయకర్త, ఆత్మీయంగా అభిమానంగా ప్రేమతో దాసన్న ఎప్పుడూ నిజామాబాద్కి ఆర్మూర్కి నన్ను పిలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి డేటు కుదరకపోయినా ఖచ్చితంగా డేటుకు రావాలని, లేదంటే కాస్త మార్చుకోనైనా కార్యక్రమంలో ఉండాలని కోరుకుంటాడు. దాసన్నకి, తిరుమల శ్రీనివాసాచార్య గారికి, ఆర్య గారికి, మద్దుకూరి సాయిబాబు గారు, వేదిక ముందు పెద్దలు ఉన్నారు, కవి మిత్రులు ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఉద్యమ అభివందనాలు. మిత్రులారా, శ్రీశ్రీ తెలుగు సమాజం గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన బతుకున్నప్పుడే 1940 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అన్నాడు. ఈ మాట విన్న తర్వాత ఏమిటి శ్రీశ్రీ ఇంత అహంకారంగా మాట్లాడాడు అని కొందరు కనిపించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే 1940 తర్వాత తెలుగు సాహిత్యాన్ని శాసించి ఊహించి నడిపించిన మహాకవి శ్రీశ్రీ మాత్రమే అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన మాట చెప్పడం ఒక చారిత్రక సందర్భం. ఆ చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు అనుభవిస్తుంది. పురిటి నొప్పులు అనుభవిస్తున్న తెలుగు సాహిత్యానికి సరిగ్గా కాన్పు చేసి ఒక మంచి బిడ్డను ఈ సాహిత్యానికి అందించవలసిన బాధ్యతని శ్రీశ్రీ భుజాల మీద వేసుకున్నాడు. అందుకే శ్రీశ్రీ మరణించి 40 ఏళ్ళు దాటింది. శ్రీశ్రీ పుట్టి 100 ఏళ్ళు ఎప్పుడో దాటింది. ఆయన మరణించిన తర్వాత 40 ఏళ్ళకి కూడా ఈ తెలుగు నేల మీద చాలా చోట్ల శ్రీశ్రీ వర్ధంతి సభలు జరుగుతున్నాయంటే, ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే, చర్చించుకుంటున్నామంటే తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఎంతగా ఉండిందో మనకు అర్థమవుతుంది. కొనసాగుతూ ఉన్నది. ఒక కవి ప్రారంభమై విస్తరించి ప్రభావం వేసే దగ్గర ఆగిపోకుండా ఆ కవికి కొనసాగింపు ఒకటి ఉండాలి. ఎప్పుడైతే కవికి కొనసాగింపు ఉంటుందో ఆ కవి జీవిస్తాడు. గుర్రంజాషువా రాశాడు ఒక సందర్భంలో, రాజు మరణించెనొక తార రాలిపోయి, రాజు మరణించెనొక తార రాలిపోయి, సుకవి మరణించెనొక తార గగనమెక్కే,
రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఈ 4 పాదాల ఈ పద్యం గుర్రం జాషువా రాశాడు. అది జాషువాకు వర్తిస్తుంది, అంతకంటే ఎక్కువగా అది శ్రీశ్రీకి వర్తిస్తుంది. శ్రీశ్రీ కేవలం అక్షరాల్లో మాత్రమే లేడు, పుస్తకాల్లో మాత్రమే లేడు, ప్రజల నాలుకల మీద ఉన్నారు. ఇది ఆయన కొనసాగింపు. ఒక కవి ఎప్పుడు కొనసాగుతాడంటే అక్షరం నశ్వరమైంది అంటాం. ఆ నశ్వరమైన అక్షరం, ఆ నశ్వరమైన కవితా పాదం ప్రజల నాలుకల్లో నినాదంగా, పోరాట నినాదంగా ఎప్పుడైతే కొనసాగుతుందో ఆ మనిషి సజీవంగా ఉంటాడు. గురజాడ అప్పారావు గారు శ్రీశ్రీకి గురువు పరోక్షంగా. అడుగుజాడ గురజాడ అన్నాడు. నా అడుగుజాడ ఎక్కడ ఉందంటే గురజాడ దగ్గర ఉంది అన్నాడు. ఆ గురజాడనే డమయన్ పిథియస్ అనే పోయంలో ఒక మాట రాశాడు. చచ్చి బ్రతికి ఎవ్వడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అని. బ్రతికి చచ్చి ఎవ్వడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు. బ్రతికి చచ్చి ప్రీతి కూర్చడం. ఎవరికి ప్రీతి కూర్చడం? సమాజానికి ప్రీతి కూర్చడం. బతికున్నప్పుడు సమాజానికి ఉపయోగపడటం, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడటం. శ్రీశ్రీ 1910లో పుట్టాడు. 1983 జూన్ 15వ తారీఖు నాడు మరణించారు, అమరుడయ్యాడు. ఆయన బతుకున్నంత కాలం, కలం 1910లో పుట్టి 1925లో కలం పడితే 25 నుంచి మొదలుపెట్టి 83 అమరుడయ్యే వరకు తన కళాన్ని ఆపలే ఎక్కడ. ఆనాడు ప్రజల కోసమే జీవించాడు బతుకున్నంత కాలం. శ్రీశ్రీ చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రజలకి, మనందరికీ ప్రీతిని చేకూరుస్తూ ఉన్నారు. తన అక్షరం ద్వారా, తన భావాల ద్వారా, తన రచనా ప్రపంచం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కనుక శ్రీశ్రీకి మరణం లేదు. శ్రీశ్రీ అమరుడు. ఎంతమంది అమరుల వరుస మనం చెప్తామో ఆ అమరుల వరుస కార్ల్ మార్క్స్, లెనిన్, మావో, భగత్ సింగ్, అంబేద్కర్, ఈ అమరుల వరుస అంతా కూడా వీళ్ళు బ్రతికి చచ్చి 2 సందర్భాల్లో ప్రజల్లో జీవిస్తున్నారు కనుక వాళ్ళ కొనసాగింపు శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ. అయితే ఏ మనిషి అయినా, ఏ కవి అయినా రూపొందడానికి ఒక సామాజిక సందర్భం ఉంటుంది. ఎప్పుడు కూడా సామాజిక సందర్భం నుంచి, సామాజిక నిర్మాణం నుంచి ఏ మనిషిని, ఏ కవిని వేరు చేసి చూడకూడదు. అది మనం ఆలోచించవలసింది. వేరు చేసి చూస్తే ఏమవుతుంది? వ్యక్తులు గొప్ప వాళ్ళు అవుతారు. ఆ వ్యక్తిని కీర్తించడం, వ్యక్తిని ఆకాశానికి ఎత్తడం, వ్యక్తి మానవాతీతుడుగా మారడం అనే ఒక పద్ధతి, ఒక క్షీణ విలువ మన సమాజంలో కొనసాగుతూ ఉన్నది. ఈ క్షీణ విలువ మనకు అర్థమైతేనే శ్రీశ్రీ సమాజపు గర్భంలో నుంచి పుట్టిన పుత్రుడుగా మనకు అర్థమవుతాడు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ప్రపంచాన్ని అంతా మన కళ్ళ ద్వారా వీక్షించగలుగుతున్నాం. చేతుల సెల్ ఫోన్ ఉన్నది, శాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ ఈ రోజుల్లో కూడా నేను దేవుని పుత్రుణ్ణి అని చెప్పగలిగే పాలకులు మనకున్న చోట, నేను మనిషిని కాదు దేవుని పుత్రుణ్ణి అని చెప్పగలిగే పాలకులు మనకున్న చోట, పాలకుడు గొప్పవాడు అవుతాడు, మనిషి గొప్పవాడు అవుతాడు. తన చుట్టూ ఉన్న పార్లమెంటు, తన చుట్టూ ఉన్న ఇతరేతర సభ్యులందరూ అప్రధానమైపోయి వ్యక్తి మాత్రమే ప్రధానమైపోయే ఒక వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు వ్యక్తి ఎవ్వరు కూడా ప్రధానం కాదు అనేది అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను. సమాజం లేకపోతే, సామాజిక సందర్భం లేకపోతే, సామాజిక పోరాటం లేకపోతే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు. అది శ్రీశ్రీ, అది గురజాడ, అది శ్రీశ్రీ, అంతకన్నా ముందు వేమన, తర్వాత ఈనాటి మన సమకాలీనంలో గద్దర్. తెలుగు సాహిత్యాన్ని నడిపించిన వారు, తెలుగు సాహిత్యానికి యువకర్తల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక కాలంలో వేమన, ఒక కాలంలో గురజాడ, ఒక కాలంలో శ్రీశ్రీ, మరో కాలంలో గద్దర్. కనుక వీళ్ళ వ్యక్తిగతమైన గొప్పతనం కాదు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకి సమాజం తోడు కాకపోతే ఆ ప్రతిభ వికసించదు, ఆ ప్రతిభ విస్తరించదు. కనుక శ్రీశ్రీ అనే
ఒక మామూలు మనిషి, ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1910లో జన్మించారు. చాలా సంప్రదాయమైన కుటుంబం. ఆయన జననం చాలా సహజమైందే, అందరి జననం లాగా చాలా సహజమైన జననం. కానీ ఆ తర్వాత ఆయన పరిణామం చెందిన క్రమం ఒకటి ఉన్నది. చిన్నతనంలోనే తల్లి చనిపోయి ఆలన పాలన చూసే అవకాశం లేదు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. గురువు దగ్గర విద్యాభ్యాసం, ఆ గురువు నుంచి సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో పాండిత్యం అబ్బింది. ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకున్నాడు. చదువుకొని ప్రభవ అనే ఒక కావ్యం అతి చిన్న వయసులో రాశాడు. 17 సంవత్సరాల మధ్యలోనే, ఇప్పుడైతే మనం 10వ తరగతి చదివే ఒక పిల్లవాడి వయసులో ఒక కావ్యమే రాశాడు. ఆ కావ్యం పద్య కావ్యం. తనకు ముందున్న కాలం అంతా ఎట్లాంటిది? శ్రీశ్రీ కవిత్వంలోకి వచ్చే రోజుల్లో, శ్రీశ్రీ కవిత్వాన్ని చదువుకుంటున్న రోజుల్లో ఒక కృష్ణశాస్త్రి, ఒక విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో వెలుగొందుతూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణశాస్త్రి. ఈ కృష్ణశాస్త్రి ప్రభావాన్ని ఆ రోజులు తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. 1910 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే భావ కవిత్వం అనేది 1910 నుంచి 1930 మధ్యన ఈ 20 సంవత్సరాలు తెలుగు సాహిత్యాన్ని ఆవరించింది. అందుకే ఆనాడు కలం పట్టిన ప్రతి మనిషి భావ కవిత్వం తప్ప ఇంకొకటి రాసే అవకాశం లేదు, పద్య కవిత్వం తప్ప ఇంకోటి రాసే అవకాశం లేని రోజుల్లో శ్రీశ్రీ కలం చేత పట్టాడు, ప్రభవ రాశాడు. అక్కడి నుంచి వయసు పెరుగుతున్న కొద్దీ, సమాజం అర్థమవుతున్న కొద్దీ, స్నేహాలు పెరుగుతున్న కొద్దీ, సంబంధాలు విస్తరిస్తున్న కొద్దీ శ్రీశ్రీ ఆలోచన స్రవంతిలో మెల్లగా మార్పు వచ్చింది. శ్రీశ్రీని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి అబ్బూరి రామకృష్ణారావు గారు. అబ్బూరి రామకృష్ణారావు గారు అనే మనిషి లేకపోతే ఇవాళ శ్రీశ్రీ లేడు. అబ్బూరి రామకృష్ణారావు అనే మనిషి అభ్యుదయ రచయితల సంఘంలో లేకపోతే ఇవాళ శ్రీశ్రీ మనకు లేడు. అబ్బూరి రామకృష్ణారావు గారు అనే మనిషి లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో అనే ఆ కాపీని తీసుకొచ్చి శ్రీశ్రీకి ఇవ్వకపోతే ఇవాళ శ్రీశ్రీ లేడు. కనుక శ్రీశ్రీ రూపొందడానికి ఒక క్రమం ఉంది. అబ్బూరి రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక లైబ్రరీగా, ఒక టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో, అప్పటికే 1943లో లక్నోకు వెళ్ళి అభ్యుదయ రచయితల సంఘంలో పాల్గొని ఈ ప్రపంచం మారుతుంది, మారాలి అని కోరుకున్నటువంటి మున్సి ప్రేమచంద్ నాయకత్వంలో భారతదేశంలో ఉన్న రచయితలందరూ మార్పు వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్పును అర్థం చేసుకున్న అబ్బూరి రామకృష్ణారావు గారు తెలుగు నేల మీద వ్యక్తుల్ని, యువకుల్ని వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకులాటలో ఒక సాహిత్య విమర్శకుడిగా, ఒక కవిగా, ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకున్నవాడిగా, అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడుగా ఉన్న అబ్బూరి రామకృష్ణారావు గారి చూపుల్లో శ్రీశ్రీ పడ్డారు. ఆ శ్రీశ్రీకి లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అప్పుడు శ్రీశ్రీ ఆలోచన విధానం మారుతుంది. సామాజిక సందర్భం కూడా ఉండాలి. 1929-30 వచ్చేసరికి ఈ ప్రపంచం అంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మనం చరిత్రలో, రాజకీయ అర్థశాస్త్రంలో ఆ కాలాన్ని ఆర్థిక మాంద్యమని చూస్తాం. 1929-30 ఈ సంవత్సర కాలం ప్రపంచం అంతా సంక్షోభంలో ఉన్నది. వస్తువులన్నీ మార్కెట్ నిండా ఉన్నాయి, కానీ వస్తువుల్ని కొనే శక్తి మనుషులకు లేదు. తినాలనే ఉంది, ఆకలి మంట ఉన్నది, కానీ ఆకలి తీర్చుకోవడానికి కావలసిన బియ్యం, ఇప్పుడు సార్ చెప్పాడు కదా, సరిగ్గా ఇవాళ మన కళ్ళ ముందుకు రేపు రానున్న కాలం ఎట్లుందో తెలియదు. కొత్తిమీర కట్ట 100 రూపాయలు, టమాటా 100 రూపాయలు, ఉల్లిగడ్డ ఇంకా ఇంకో రకం బియ్యం 200, ఇట్లా మారిపోతే రేపు సామాన్య ప్రజలు ఎట్లా జీవిస్తారనే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. అట్లాంటి ఒకానొక స్థితి. గోదాములలో ధాన్యం ఉన్నది, మార్కెట్ కింద వస్తువులు ఉన్నాయి, కానీ కొనుక్కునే అవకాశం, కొనుక్కునే శక్తి ప్రజల్లో లేదు. దానిని ఆర్థిక మాంద్యం అంటాం. మొత్తం ప్రపంచం అంతా అతలాకుతం అయిపోయింది. అట్లాంటి సందర్భంలో శ్రీశ్రీ కొత్త ప్రపంచం కోసం వెతుకుతూ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో లండన్ ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో చదివాడు. అట్లాంటి సందర్భంలో గురజాడని చదివాడు.
అదే సమయంలో శ్రీశ్రీ టైఫాయిడ్ జ్వరానికి గురై ఉన్నాడు. టైఫాయిడ్ జ్వరం అంటే ఈ రోజుల్లో వైద్యం ఉన్నది, ఎంతో కొంత వైద్యం ఉన్నది. అయినా టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయే ఆదివాసులు ఇంకో నెల తర్వాత మనకి రోజు పత్రికల నిండా పతాక శీర్షికలుగా కనిపిస్తారు. ఈ రోజు కూడా ఆ రోజుల్లో టైఫాయిడ్ జ్వరానికి గురై ఇక బతకలేడు అని అనుకున్న రోజుల్లో శ్రీశ్రీ ప్రపంచాన్ని కొత్తగా దర్శించాడు. అప్పుడు గురజాడను చదువుకున్న తర్వాత సాహిత్యం రాయడానికి ఏం కావాలి? సాహిత్యం కావడానికి ఒక సరిహద్దు, సాహిత్యం రాయడానికి ఒక ప్రాంతం అక్కర్లేదు. సాహిత్యం రాయాలనుకుంటే విశ్వమానవుడిగా మళ్ళీ గుర్రంజాషువా గుర్తుకొస్తాడు ఈ సందర్భంలో. కులమతాలు గీసుకున్న గీతలతొచ్చి పంజరాన పట్టు వడను నేను. కులమతాలు గీసుకున్న గీతలతొచ్చి పంజరాన పట్టు వడను నేను. నిఖిల లోకం ఎట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వ నరుడ నేను అని ప్రకటించాడు గుర్రంజాషువా. కవికి సరిహద్దులు లేవు, విశ్వనరుడు కవి. అట్లాంటి విశ్వ మానవీయతను కలిగిన గురజాడ అప్పారావు తెలుగు నేల మీద ఉన్నాడు కనుక ఆ గురజాడను చదివిన తర్వాత కృష్ణశాస్త్రి విశ్వనాథ ప్రభావం నుంచి శ్రీశ్రీ బయటకు వచ్చాడు. ప్రోగ్రెస్ రైటర్స్ మేనిఫెస్టో చదివిన తర్వాత ఈ ప్రపంచంలో జరుగుతున్న వర్గ పోరాటం, ఈ ప్రపంచంలో విస్తరిస్తున్న కమ్యూనిస్టు పార్టీ, సోషలిజం, రష్యా, చైనా శ్రీశ్రీకి అవగాహనలోకి వచ్చాయి. అదేవిధంగా తెలుగు నేల మీద జరుగుతున్న పోరాట, అప్పటికే భగత్ సింగ్ ఉరితీత 1930లో భగత్ సింగ్ను చంపేశారు, అల్లూరి సీతారామరాజును చంపేశారు, ఇంకొద్ది ముందుకు వస్తే కొమరం భీమును చంపేశారు. తెలుగు నేల మీద ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో ఆ వీరులని బ్రిటిష్ ప్రభుత్వం, నైజాం ప్రభుత్వం కాల్చి చంపుతున్న సందర్భం, నెత్తురు పారుతున్న కాలం తన కళ్ళ ముందుకు వచ్చింది. చావు బతుకుల్లో ఉన్నవాడు బతుకుతాడా అని ప్రశ్న వచ్చినప్పుడు టైఫాయిడ్ నుంచి బయటకు వచ్చి కొత్త జీవితంలోకి ప్రవేశించాడు. సముద్రుడు అనే ఒక కవి రాశాడు ఒక సందర్భంలో, చావు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే, చావు ద్వారాల వద్ద నిలబడి రా రమ్మని ఆహ్వానిస్తుంటే ఆ మృత్యువుని విసరి గోడకు దిగ్గొట్టిన వాడెవ్వడు? వీరుడు, అది శ్రీశ్రీ. వీరుడు మాత్రమే మృత్యువుని గోడకి విసిరి దిగ్గొట్టగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది. శ్రీశ్రీ అట్లా ఆ మృత్యువు నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే మృత్యువు నుంచి బయటకు వచ్చాడో ఇక తన కవితా ప్రపంచం కళ్ళ ముందరి కాలం. ఈ కళ్ళ ముందరి కాలంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో శ్రీశ్రీ పుట్టాడు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆయన 10లో పుట్టాడు, 11లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం ఈ ప్రపంచానికి సంక్షోభాన్ని ఇచ్చింది, ఆర్థిక మందాన్ని అనుభవించాడు. ప్రపంచం అంతా ఆర్థిక మందంలో కొట్టుమిట్టాడు. అక్కడి నుంచి ఆయన యువకుడిగా మారాడు, చైతన్యవంతం అవుతున్నాడు, చదువుతున్నాడు, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. రెండో ప్రపంచంతో తన కళ్ళ ముందరికి వచ్చింది. అభ్యుదయ రచయితల సంఘం కొత్త ఆలోచనల్ని యువతరంలోకి చొప్పిస్తున్నది. ఇట్లాంటి ఒక రాజకీయ వాతావరణం ఆయన పుట్టి పెరుగుతున్న కాలంలోనే రష్యా విప్లవం జరిగింది 1917లో. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తూ ఉన్నది. 1930లో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఇట్లాంటి మండుతున్న కాలం శ్రీశ్రీని రూపొందించింది. ఈ కాలం లేకపోతే, ఈ సమాజం లేకపోతే శ్రీశ్రీని మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవకాశం లేదు. మరోవైపు సాహిత్య ప్రభావాలు ఉన్నాయి. ఇవన్నీ సామాజిక ప్రభావం శ్రీశ్రీని రూపొందించడానికి. ప్రపంచ సాహిత్యం మారుతూ ఉంది. కాడ్వెల్ అనే ఒక విమర్శకుడు, ఆంధ్ర సాహిత్యంలో కాడ్వెల్ అనే ఒక విమర్శకుడు కవిత్వం రాసి విమర్శ చేసినటువంటి వాడు. ప్యారిస్లో అక్కడ రష్యన్ అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక కవి, ఒక రచయిత, ఒక విమర్శకుడు తుపాకీ బట్టి యుద్ధం చేసి యుద్ధంలో ఒరిగిపోయాడు. ఏం పని ఒక కవికి, రచయితకి ప్రజాస్వామ్యం పట్ల? ఏం అవసరం ఒక కవికి, రచయితకి ప్రజాస్వామ్యం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఒరిగిపోవడం? పైగా తన దేశం కాదు, అది మరో దేశం. ఆ మరో దేశంలోకి వెళ్ళి అక్కడ రాజరికానికి వ్యతిరేకంగా
వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేసి ఒరిగిపోయాడు. మన దేశం నుంచి నెహ్రూ గారు మున్సి ప్రేమచంద్ర కూడా పంపించాడు ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో. అట్లాంటి ఒక సాహిత్య వాతావరణం కవి, ఇంతకుముందు సార్ చెప్పాడు కదా, ఈ కవి అనేవాడు ఎలా ఉండాలి, రచయిత ఎలా ఉండాలి అనుకున్నప్పుడు కష్టజీవి కన్నీళ్ళని తన కలంలోకి వంపి రాసిన వాడే కవి అవుతాడు. అందుకే కష్టజీవికి ఇరువైపులా సాధారణంగా ఆయనకు భాష మీద ఉండే పట్టు వలన శ్రీశ్రీ ఏది మాట్లాడితే అది కవిత్వం అయింది, శ్రీశ్రీ ఏది రాస్తే అది కవిత్వం అయింది. చాలా సహజంగా మాట్లాడేవాడు. కవి అంటే ఎవరండి, నిర్వచనం ఇవ్వండి అంటే చాలా సింపుల్గా కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నాడు. అది కవిత్వం అయిపోతున్నది. ఇప్పుడు సార్ చెప్పాడు. ఆ కష్టము, కష్టజీవి అనే మాటలో మధ్యలో కష్టాన్ని పెట్టి ఇటువైపు అటువైపు రెండు అక్షరాలను తీసి కవి మార్చేశాడు. అందుకోసమే కవి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి. ఓట్ల ద్వారా కాదు, పార్లమెంటరీ విధానం ద్వారా కాదు, పార్లమెంటుతో సంబంధం లేకుండా, ఓట్లతో సంబంధం లేకుండా ప్రజలు ఆ కవిని నా తరపున మాట్లాడమని, నా తరపున రాయమని, నా తరపున గొంతెత్తమని, గొంతు లేని వారికి గొంతివ్వమని ఆ ప్రజలు మనల్ని ఎన్నుకుంటారు. ఎందుకు రాస్తా? కాడ్వేలు ఎవరడిగారు? కాడ్వేలు ఎవరడిగారు? సిద్ధార్థ హనుమంతుడు ఎవరడిగాడు? బండి యాదగిరిని, వట్టికోట ఆదర్శస్వామి ఎవరడిగితే పోరాటంలోకి వెళ్ళి ఒరిగిపోయారు. కనుక ఆ పోరాటం అనేది ప్రజలు తమకు తాముగా ప్రజలు ఏమనుకుంటారంటే, మా తరపున మాట్లాడే వాళ్ళు ఉంటారు, మా తరపున మాట్లాడే మనిషి కవి గనక. అట్లాంటి కాడ్వేల ప్రభావం పాశ్చాత్య సాహిత్యంలో వచ్చే ఒక ప్రగతిశీల ప్రభావం. ఆ ప్రగతిశీల ప్రభావం పాశ్చాత్య సాహిత్యానికి పుట్టిగా రాలే. రష్యా విప్లవం జరుగుతున్న రోజుల్లో లెనిన్ ప్రపంచానికి ఒక పిలిపిచ్చాడు. రచయితలారా, కవులారా, కళాకారులారా, మీరు ఇప్పటి వరకు మీరు రాసిన కలమంతా భూస్వాముల కోసం రాశారు, రాజుల కోసం రాశారు, అంతఃపుర కాంతల కోసం రాశారు. ఇప్పుడు మీ కళాన్ని ఒక్కసారి వైపు తిప్పండి. పొలాలలో పరిగె గింజ ఏరుకుంటున్న తల్లుల గురించి రాయండి, ఎద్దుల గిట్టల కింద నలిగిపోతున్న ఆ పిల్లల బాల్యం గురించి రాయండి, ఆ ఉరం మీద నడుస్తూ వంగి నాట్లు వేస్తున్న ఆ తల్లుల గురించి రాయండి, వారి విముక్తి కోసం భుజాల మీద తుపాకులు పెట్టుకొని పోరాటం చేస్తూ ఒరిగిపోతున్న కార్మిక యోధుల గురించి రాయండి. యంత్రభూతముల కోరలు తోమి ఆ యంత్రభూతముల నుంచి ఉత్పత్తిని సృష్టించి మీకు కావలసిన వస్తు సముదాయాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్న కార్మికుల గురించి రాయండి అని ఆనాడు లెనిన్ ఈ ప్రపంచానికి పిలిపించినప్పుడు ప్రపంచంలో కవులందరూ, కళాకారులందరూ తమ ఆలోచన సవంతిని మార్చుకున్నారు. ఆ పిలుపు ఆంగ్ల సాహిత్యం మీద పట్టి ఆ పిలుపు శ్రీశ్రీ మీద పడింది. భావకవిత్వం ఒకవైపు చాలా స్థాయికి వెళ్ళినప్పుడు ఆ భావకవిత్వం నుంచి బయటపడడం కోసం భావకవిత్వం కూడా ఒక రకంగా సంప్రదాయ కవిత్వంతో పోల్చుకుంటే భావకవిత్వం కూడా విప్లవాత్మకమైంది. అట్లనే అభ్యుదయ కవిత్వంతో పోల్చుకున్నప్పుడు భావకవిత్వం ఒక పరిమితి ఉన్నది. అందుకే ఆ భావకవిత్వం మనిషిని మరో రూపంలోకి తీసుకెళ్ళి, ఇంకో తలంలోకి తీసుకెళ్ళి మనిషిని వ్యాఖ్యానించే పద్ధతి భావకవిత్వం ప్రవేశపెట్టింది. సంస్కృతంలో రాస్తే గొప్ప కవులు అనుకున్న రోజులవి, సంస్కృతం రాస్తే మాత్రమే కవిని పేరు వస్తుంది అనుకున్న రోజులవి. మరి శ్రీశ్రీకి సంస్కృతం రాదా? వచ్చు. ఆంగ్లంలో రాస్తేనే ప్రపంచ ప్రసిద్ధి గాంచుతారనుకున్న రోజులవి. ఆంగ్లంలో రాయగలరు. ఆంగ్ల సాహిత్యం మీద శ్రీశ్రీకి అద్భుతమైన పట్టున్నది. వాటన్నిటిని వదిలేసి వచ్చాడు. ప్రాచీన అలంకార సాహిత్యాన్ని ఆనందవర్ధనుడు, భట్టుమూర్తి, భరతుడు వీళ్ళందరూ చెప్పిన అలంకార సిద్ధాంతాన్ని కవిత్వానికి అన్వయించి రాస్తేనే గొప్ప కవులు అనుకునే రోజులని. అట్లాంటి సాహిత్య వాతావరణం ఉన్నప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చాడు. శ్రీశ్రీ స్వయంగా చెప్పాడు, ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఏ కవికైనా, ఏ రచయితకైనా అతని చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమంలో కవి ఎక్కడ నిలబడాలో నిలబడిన పద్ధతి బట్టి ఆయనకు ఒక చరిత్ర ఉంటుంది, వారికి ఒక చరిత్ర ఉంటుందని చెప్పారు. సమాజం లేకుండా, ఆ సమాజానికి ఒక చరిత్ర లేకుండా, ఆ చరిత్రకు ఒక గమనం లేకుండా
ఇక్కడ శ్రీశ్రీ లేడు. ఇప్పుడు నేను చెప్పిందంతా సమాజ చరిత్ర, ఇప్పుడు నేను చెప్పిందంతా సామాజిక చలనం. ఆ సామాజిక చలనంలోకి శ్రీశ్రీ ప్రవేశించాడు కనుక శ్రీశ్రీ మహాకవి అయ్యాడు. ఆ పోరాటం లేకుండా, ఆ నెత్తురు లేకుండా, ఆ అమరత్వం లేకుండా శ్రీశ్రీ కవిత్వం లేదు. ఆ క్రమం నుంచి దేవరపల్లి నుంచి బయటపడాలి, దేవరపల్లి కృష్ణశాస్త్రి నుంచి బయటపడాలి. ఏం రాస్తున్నాడు దేవరపల్లి కృష్ణశాస్త్రి? ఆనాడు ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నురులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎచటైనా ఇచటనే ఆగిపోనా. ఎవరు దాగిపోమన్నారు నిన్ను? ఆకులు. ఎవరు సెలయేరులో గడగడ పారమన్నారు నిన్ను? నీ ముందు ప్రపంచం లేదా? ఈ ప్రపంచాన్ని వ్యాఖ్యానించడానికి నీ కళానికి ధైర్యం రావటం లేదా? నీవు అంతర్ముఖుడు అయిపోయి నువ్వు ప్రకృతిలోకి వెళ్ళిపోయావు. ఈ ప్రకృతిలోకి వెళ్ళిపోయి మొయిలి దొనెలలో విహరించదు, మొయిలి దొనెలలో విహరించదు. వృక్షమయ్యన, పక్షినయ్యన, మధుపమయ్యన, దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని రాస్తున్నాడు. తన గురువు శ్రీశ్రీని ప్రభావం చేసిన ఒక భావకవి ఎక్కడ నుండి రాస్తున్నాడు? ఆకాశంలో మొయిలి దొనెలు ఉంటాయట, నీటి సరస్సులు ఉంటాయట. ఆ నీటి సరస్సుల్లో ఒక ఓడ వేసుకొని ఆ ఓడల్లో విహరిస్తాడట కృష్ణశాస్త్రి. విహరిస్తున్నాడని మనకు చెప్తున్నాడు. మనకు చెబితే అయ్యో పిచ్చైన ఈయన ఇట్లా రాస్తున్నాడని మనం అనుకుంటామని, మనం నవ్వుతామని కూడా ఆయనకు అర్థమయ్యి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని కూడా ప్రకటించుకున్నాడు. ప్రకటిస్తే అప్పుడు శ్రీశ్రీ తన కలం ఈ మొత్తం సామాజిక ప్రభావంలో వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు. పతితులా బాధ సర్పదస్తులా, ఏడవకండి, మీకోసం వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు. భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. ఏమిటి భూకంపం? ఆకాశపు దారుల వెంట హడావిడిగా ప్రయాణిస్తున్న జగన్నాథుని రథచక్రాన్ని భూమార్గం పట్టిస్తా. ఇక్కడ దీని అర్థం ఏమిటి? కవిత్వం ఎక్కడ ఉన్నది? ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో ఉన్న కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. అది శ్రీశ్రీ. కనుక సాహిత్యంలో శ్రీశ్రీ ఏం చేశాడు? తెలుగు సాహిత్యాన్ని కంటే ఇదో ఇట్లాంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేశాడు. 1940, 34 నుంచి 40ల మధ్య ఆయన రాసిన గేయాలన్నీ మనందరికీ తెలుసు. ఈ తెలుగు సాహిత్యాన్ని ఎంతగా ప్రభావం చేశాడో. ఇక శ్రీశ్రీలాగా రాస్తే తప్ప, శ్రీశ్రీలాగా మాట్లాడితే తప్ప, శ్రీశ్రీలాగా కవితా ప్రయోగం చేస్తే తప్ప కవిత్వం నిలబడలేమో అని అనుకునే రోజులు. ఉద్దండుడైన విశ్వనాథ సత్యనారాయణ ఒకవైపు, గుర్రం జాషువా మరోవైపు, దేవరపల్లి కృష్ణశాస్త్రి ఇంకోవైపు, నండూరి సుబ్బారావు మరోవైపు, ఇంతమంది సాహిత్యంలో భావ కవిత్వం రాస్తున్న రోజులు, సంప్రదాయ కవిత్వం రాస్తున్న రోజులు. ఇంకా సమాజాన్ని వెనక్కి తీసుకుపోవాలనుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తున్న రోజు, 1000 పడగలు రాస్తున్న రోజు. ఇట్లాంటి రోజుల్లో సమాజం వెళ్ళవలసింది వెనక్కి కాదు, సమాజం తిరోగమనంలోకి వెళ్ళదు. ఎప్పుడైనా ఈ రోజు కన్నా రేపే బాగుంటుందనే దృష్టి కలిగిన వాడు శ్రీశ్రీ. ఎందుకంటే నన్నయ్య గతకాలం వేరు వచ్చు కాలం కంటే అన్నాడు. మతిదల్పగ సంసారం అతి చంచలం ఎండమావులట్టు, సంపత్ప్రతులు క్షణికంబులు, గతకాలం మేలు వచ్చు కాలం కంటే. రేపటికన్నా నిన్ననే మేలన్నాడు నన్నయ్య. అట్లంటే మొన్న 1848 వరకు స్త్రీ బడికి వెళ్ళే అవకాశం లేదు, స్త్రీ స్కూల్కి వెళ్ళడం తప్పు, చదువుకోవడం తప్పు, అక్షరం నేర్వడం తప్పు, మనవాదం అని రాసింది. చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే అన్నం పురుగులుగా మారిపోతుందని మనువాదం రాసింది. అది 1845. ఒకవేళ గతకాలమే మేలు వచ్చు కాలం కంటే అంటే ఇవాళ మన నీతు మేడం మేయర్ అయ్యే అవకాశం లేదు. అందుకే గురజాడ ఎప్పుడైనా సరే వచ్చు కాలం మేలు గత కాలం కంటే అన్నాడు గురజాడ. ఎప్పుడైనా ఈ రోజు కన్నా రేపే బాగుంటుంది.
ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆర్తి ఉండొచ్చు, కానీ ఈ రోజు కన్నా రేపే బెటర్ ఉంటుంది అన్నాడు. అందుకే ఇక్కడ శ్రీశ్రీ అడుగుజాడ ఎవరిది? గురజాడ. తన అడుగుజాడ గురజాడది కనుక, గురజాడ రేపు కోసం ప్రయాణిస్తున్నాడు కనుక తిరోగమనం వెళ్తున్న విశ్వనాథ సత్యనారాయణకి భిన్నంగా తెలుగు సాహిత్యాన్ని పురోగమనంలోకి తీసుకెళ్లిన వాడు శ్రీశ్రీ. ఆ పురోగమనం తన సాహిత్యం అంతా మీకు తెలుసు. మొదలు సుప్తాస్తికలు రాశాడు 1929లో. మహాప్రస్థానం 1950లో వచ్చాయింది. ఈ మహాప్రస్థానం గేయాలు 1934 నుంచి 40ల మధ్యన రాసిన గేయాలన్నీ పుస్తక రూపంలోకి అప్పటికే విశేషంగా ప్రభావం వేసి ఉన్నది సమాజం మీద. కానీ అది పుస్తకంగా 1950లో వచ్చింది. 1966లో ఖడ్గ సృష్టి, ఖడ్గచాలనం చేశాడు. 1980లో విరసం అధ్యక్షుడై మహాప్రస్థానాన్ని, మరో ప్రస్థానాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇక చాలా తాను రాసిన రచనలు విశేషంగా ఉన్నాయి. కవిత్వం పట్టుకున్నప్పుడు కవిత్వానికి శిల్పం ఏమిటి? ఒక వస్తువును తీసుకొని రాస్తూ ఉన్నప్పుడు కవిత్వానికి వస్తువు ఏమిటి? ఏ వస్తువు ఉండాలి కవిత్వానికి? అప్పటి వరకు ఏ వస్తువు ఉన్నది కవిత్వానికి? నేల మీద జీరాడుతున్న నీ గుచ్చెలు. ఒక అమ్మాయి నడుస్తూ పోతూ ఉంటే నీ నేల మీద జీరాడుతున్నటువంటి నీ గుచ్చెలు చూసి నేను ప్రేమిస్తున్నా, నీ మునివేలను ప్రేమిస్తున్నా, నీ అందమైన అందాన్ని ప్రేమిస్తున్నా, ఇట్లా రాస్తున్న రోజులు. మరి ఆ రోజుల్లో ఏ వస్తువు కావాలి కవిత్వానికి? చాలామంది అడిగారు శ్రీశ్రీ, మీకు మార్క్సిజం తెలుసా అని అడిగారు. మార్క్సిజమా ఎలా ఉంటుందండి అన్నాడు ఆయన. దీన్ని బట్టి శ్రీశ్రీకి మార్క్సిజం తెలియదు, మార్క్సిజం తెలియదు అన్నాడు. అసలు మార్క్సిజం తెలియకపోతే శ్రీశ్రీ కవిత్వమే రాయలేడు. శ్రీశ్రీ కవిత్వానికి జీవం ఎక్కడుందంటే మార్క్సిజంలో ఉంది. ఆ మార్క్సిజంలో ఉన్నది కనుకనే కవిత వస్తువును మార్చేశాడు మొత్తం. అప్పటి వరకు ఉన్న కవిత వస్తువును ఎవరు అడిగారట, సార్ కవిత్వం అంటే ఎట్లా రాయాలి సార్ అన్నారట. ఒక కాలేజ్ డేకు యూనివర్సిటీకి వెళ్తే, ఏముందయ్యా కవిత్వం రాయడం? కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల, హారతి కర్పూరం, తలుపు గొల్లెం, కాదేది కవిత కనహరం. కళ్ళుంటే చూడు, వాక్కుంటే రాయి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. అంటే ఆ పిల్లవాడు లేచి ఓస్ కవిత్వం అంటే ఇంతేనా సార్, అట్లయితే నేను కూడా రాస్తా అన్నాడు. అంటే శ్రీశ్రీ, ఎస్, కవిత్వం నీవు కూడా రాయగలగటమే అది కవిత్వము. పండితులు మాత్రమే రాయగలరనే భ్రమ నుంచి శ్రీశ్రీ ఏం చేశాడు తెలుగు సాహిత్యంలో? పండితులు మాత్రమే తీసుకొచ్చాడు, కవిత్వాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరైనా రాయొచ్చు కవిత్వం. అందుకు ఇవాళ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు, చాలామంది కవిమిత్రులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ ఎన్నడని అనుకున్నారా మేము కవిత్వం రాస్తామని? ఒకవేళ రస సిద్ధాంతం ప్రకారమే కవిత్వం రాయాలంటే, ధ్వని సిద్ధాంతం ప్రకారమే కవిత్వం రాయాలంటే, ఉక్రోక్తి ప్రకారమే కవిత్వం రాయాలంటే, అలంకారబద్ధంగా కవిత్వం రాయాలంటే, వ్యాఖ్యానబద్ధంగా కవిత్వం రాయాలంటే మీరు ఎవరైనా కవిత్వం రాస్తారా? మనం ఎవరైనా కవిత్వం రాస్తామా? కనుక ఆ భావం నుంచి బయటికి తీసుకొచ్చాడు తెలుగు సమాజాన్ని. ఎవరైనా రాయగలిగే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఇస్తూ ఎవరి గురించి రాయాలి కవి? భారతదేశం 70-80% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ ప్రజల్ని కవిత్వంలోకి తీసుకురావాలి. చరిత్రను కొత్తగా వ్యాఖ్యానించాడు. మార్క్సిజంలో గతితార్కిక చారిత్రక భౌతికవాదం అని ఉంటుంది. ఈ గతితార్కిక చారిత్రక భౌతికవాదం సూత్రాన్ని కవిత్వంలోకి పట్టుకొచ్చాడు. ఒక పొలిటికల్, ఒక ఎకనామిక్స్ థియరీని కవిత్వంలోకి తీసుకొచ్చాడు. ఎకనామిక్స్ థియరీ ఏం చెప్తున్నది? చారిత్రక భౌతికవాదం ఏం చెప్తున్నది? గతం చరిత్ర ఒకటి ఉంటుంది, ఆ చరిత్ర నశించి కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు. ఆ కొత్త చరిత్ర ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఊడిపడదు. పాత చరిత్ర గర్భంలో నుంచే కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు. అభావం చెందటం అంటారు దాన్ని. ఇంకా శ్రీశ్రీ అప్పుడు దాంట్లో పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టేమో అన్నారు. ఈ పరస్పరం సంఘర్షించిన శక్తులు ఎవరు? దోపిడి చేసే శక్తి, దోపిడికి గురయ్యే శక్తి. వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఉంటుంది, వర్గ పోరాటం నడుస్తుంది అని చెప్పే సందర్భంలో దాన్ని ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని చెప్పడం ఒక మాట, ఒక భ్రమ. ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం శాంతియుతంగా వచ్చింది.
తెలంగాణ ఒక రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా వచ్చింది. ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఇది ఒక భ్రమ. ఈ భ్రమను చీల్చి చెండాడిన వాడు శ్రీశ్రీ. మీరు ప్రపంచాన్నంతా వెతకండి, ఎక్కడైనా వెతకండి. ఈ ప్రపంచం కాకుంటే కన్నీళ్లతో తడుస్తుంది, లేకపోతే రక్తంతో తడుస్తుంది అన్నాడు. భూస్థలం అంతా వెతికినా దొరకదు. మీకు ఎక్కడైనా శాంతియుతంగా ఉండటం అనేది భూస్థలం అంతా వెతికినా దొరకదు. ఈ భూస్థలం అంతా సంఘర్షణ లేనిది, కన్నీరు లేనిది, రక్తపాతం లేనిది ఈ ప్రపంచం ఉండదు కనుక ఎక్కడన్నా ఒక చోట ఒంటరిగా ఎంత బాగుందనుకున్నా, చిలుక గోరింకల్లాగా ఉన్నారు భార్యాభర్తలు అనుకున్నా, ఆ భార్య ఎప్పుడో ఒకసారి ఒంటరి పూరి గుడిసెలో, నిట్టాడు లేని పూరి గుడిసెలో ఒంటరిగా దుఃఖిస్తూ ఉన్నప్పుడు రాలిపడిన కన్నీళ్లతో ఈ భూస్థలం అంతా తడిసిపోతుంది. కనుక కొద్దిమంది మనల్ని ఒక భ్రమలోకి నెడతా, అంతా శాంతి అనే భ్రమలోకి నెడతా. శాంతి ఉండదు. ఈ శాంతి ఉండదనే ఒక ఆలోచనని సమాజానికి ఇవ్వడమే కాదు, కౌలుకి ఇచ్చాడు ఆయన. పొలాలలో హలావతుంది, పొలాలలో హలావతుంది నిరాకరణలో ఏమో పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలంతరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కనకన తొనకే విలాపాగ్రులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాబం. ఎవరి గురించి రాయాలి మనం? ఎన్నడన్నా తెలుగు సాహిత్యం ఇట్లా వ్యాఖ్యానించిందా? మనిషి మట్టిలో తన శరీరం అంతా మట్టిగా మారిపోయి, మట్టి మనిషి తన మునివేళ్లతో మట్టిని పిసికి ఆ మట్టిలో నుంచి తెల్లని మల్లెపూ లాంటి మెతుకులు తీసి మన కంచంలో వస్తున్న మనిషి గురించి తెలుగు సాహిత్యం పట్టించుకున్నదా? అందుకే శ్రీశ్రీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ విముక్తి కావాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుందో, సోషలిజం కోరుకుంటుందో, సామ్యవాదం కోరుకుంటుందో దానిని కవిత్వంలోకి తీసుకొచ్చి ఆ రైతుల జీవితాన్ని వ్యాఖ్యానించాడు. అంటే తెలుగు కవిత్వానికి కొత్త వస్తువుని పరిచయం చేశాడు. ఏ వస్తువును తీసుకోవాలని వెంపర్లాడుతున్నప్పుడు ఆయన దేని మీద రాస్తావు? కలకత్తా కాలిక నాలిక, కలకత్తా కాలిక నాలిక, పులి చంపిన లేడి నెత్తురు. నీ కవితకి వస్తువు, ఓ కవి, నీ కవితకి వస్తువు ఏమి కావాలి? సింబల్స్, ఎర్ర సింబల్, థ్రెడ్ సింబల్స్ మొత్తం కవిత్వంలోకి తీసుకొచ్చాడు. బంధూకం, రక్తచందనం, కలకత్తా కాలిక నాలిక, పులి చంపిన లేడి నెత్తుడు, కావాలోయ్ నవకవనానికి అన్నాడు. ఇప్పుడు నువ్వు రాయవలసిన నవకవనం ఇది. ఇన్నాళ్ళు రాసినటువంటి నన్ను భవదీయదాసుని మనంబున, నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయది నాకు మన్ననయా ఉత్తలుపుల కాట్రక వితానము తాకిన నొచ్చు నంచు నేననియదా అల్కమానవు గదా అరాళ కుంటలా. ముక్కుతి మన పారిజాతపరణంలో, ఓ సత్యభామ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను కాలితో తన్నావు, తన్నినా నాకేం బాధ లేదు, కానీ నీవు కాలుతో నన్ను తన్నినప్పుడు నా శరీరం మీద నిక్కబడుచుకున్న వెంట్రుకలు లేతనైన నీ పాదానికి గుచ్చుకున్నాయని నాకు బాధ అవుతుంది అని రాశారు. తెలుగు కవిత్వం ఎక్కడ సంచరిస్తున్నది? ఇక్కడ స్త్రీని వర్ణనలు చేసి, రకరకాల వర్ణనలు చేసి విలాస వస్తువుగా మార్చిన స్త్రీ అట్లా సంచరిస్తున్నప్పుడు తెలుగు కవిత్వంలోకి ముగ్గు బుట్ట లాంటి తల, ముగ్గు బుట్ట లాంటి తల, ముడతలు తేలిన దేహం, గాజు కళ్ళు, తనకన్నా శవం నయం. ఆ రోడ్డు మీద పడి ఉన్నది, దిక్కు దశ లేని ముసలితో ఒకటి పడి ఉన్నది. ఆ పడి ఉన్న ముసలిని కొన్ని 1000 మంది చూసుకుంటూ వెళ్ళారు. ఆ దృశ్యాన్ని శ్రీశ్రీ చూశాడు. శ్రీశ్రీ చూసిన ఆ దృశ్యం తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైన కావ్యంగా మలచబడింది, ఒక అద్భుతమైన కవితగా మలచబడింది. ఆ ముసలి ఆ అవ్వే మరణిస్తే ఒక కవితా వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి
బొక్కను నములుతూ ఉన్నది. అక్కడ ఒక బల్లి ఉన్నది. ఆ బల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తనకు కావలసిన ఆహారాన్ని వేసుకొని వెళ్ళిపోయింది. కానీ ఆ అవ్వకు తినడానికి అన్నం లేదు. ఒక ప్రాకృతిక సందర్భాన్ని చెప్పాడు ఆయన, ప్రాకృతిక సహజత్వం అని చెప్పాడు. ప్రాకృతిక సహజత్వం ఏంటి? ప్రతి జీవి తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది అని ఒక కవితా వాతావరణం. ఆ కవితా వాతావరణాన్ని క్రియేట్ చేసి చివరికి ఒక మనిషికి మాత్రం ఈ సమాజంలో అన్నము లేదు తినడానికి అనే ఒక టేకప్ తీసుకోవడం అంటాం. కవిత టేకప్ తీసుకుంది, పతాక స్థాయికి వెళ్ళిందంట. ఆ పతాక స్థాయికి తీసుకొచ్చి గాలికి విస్తరాకు కొట్టుకొచ్చి ఆ అవ్వ మీద పడింది. కాలి విస్తరాకు వచ్చింది. అప్పుడు మన సమాజం లక్షణం ఏమిటంటే, మనం చేసే తప్పును మనం అంగీకరించం, పక్కోడి మీద నెట్టడం మన అలవాటు. కనుక ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం నాది కాదని వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. మీరు అందరూ అనుకుంటారు గాలి కొట్టుకొని వచ్చిన ఈ ఇస్తరాకు కాలి విస్తరాకు తీసుకొచ్చినటువంటి గాలిని తప్పు అంటారు మీరు మనుషులు కనుక. గాలి తప్పు కాదు, ఆ కాలి విస్తరాకును ఈ భూమి మీద పడేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడి తప్పు. ఆ ధనవంతుడి తప్పు. స్త్రీని ఎట్లా దర్శించాడు ఆయన? అది ఒక కొత్త దర్శనం. తెలుగు సాహిత్యంలో స్త్రీ గురించి రాయవలసి వచ్చినప్పుడు మరి 1970, 75, 80ల కాలంలో స్త్రీవాద కవిత్వం వచ్చింది కదా. ఈ స్త్రీవాద కవిత్వానికి మూలం ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీశ్రీలో కనిపిస్తుంది. శ్రీశ్రీ మీ అందరికీ తెలుసు, పాపులర్ అయినటువంటి పోయం కవిత పాదాలను. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని. ఇది మార్క్సిజం ఏం చెప్తున్నది? గతి తార్కిక భౌతికవాదం చెప్తున్నది. ఈ సమాజం మారడానికి చారిత్రక భౌతికవాదం, గత్తారిక భౌతికవాదం చెప్పేది ఏమిటంటే, ఏ సమాజం ఉట్టిగా దానంతా అది మారదు, మనుషులు దాన్ని తోస్తారు అని చెప్తుంది. బలవంతంగా మనుషులు తోస్తారు. మనిషి ప్రమేయం లేకుండా మార్పు జరగదు. అందుకోసమే ఆ మనుషులు చేసిన ప్రయత్నంలో మీరు ఇన్నాళ్ళు తెలుగు సాహిత్యంలో, ప్రపంచ సాహిత్యంలో ఇన్నాళ్ళు తాజ్మహల్ నిర్మాణం చేసిన వాడి పేరే చెప్పారు. షాజహాన్ పేరు మాత్రమే, ముంతాజ్ పేరు మాత్రమే చెప్పారు. కానీ రక్తము చిందించి, కన్నీళ్లు చిందించి, చెమట చుక్కలు చిందించిన ఆ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అనే ప్రశ్న ఈ కవుల ముందు పెట్టారు. ప్రభువెక్కిన పల్లకి గురించి మాత్రమే రాశారు. ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవ్వరు అనేది ప్రశ్న. మీరు నైలు నది నాగరికత చరిత్రలో చాలా గొప్పగా రాశారు. ఏం రాశారు? నైలు నది నాగరికత, సింధు నాగరికత, హరప్ప నాగరికత, భారతదేశం గర్వించదగిన నాగరికత. బెడ్రూములు ఉన్నాయి, స్నానం గదులు ఉన్నాయి, వంట గదులు ఉన్నాయి. ఓ భారతదేశం ఎంతో గొప్పగా జీవించిందని మీరు రాశారు చరిత్రకారులు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టింది? ఇది ప్రశ్న. నైలు నది నాగరికతలో సామాన్యుడు ఉండి ఉంటాడు కదా. నీ బంగాళాలు కట్టినవాడు, బెడ్రూమ్లు కట్టినవాడు, బాత్రూమ్లు కట్టినవాడు, డ్రైనేజ్ కట్టినవాడు ఎవడో సామాన్యుడు ఉంటాడు. కానీ సామాన్యుని చరిత్రని మీరు ఎవరు వ్యాఖ్యానించలేదు. కనుక శ్రీశ్రీ ఆ ప్రశ్న తెలుగు సాహిత్యం ముందు పెట్టాడు. ఆయన న్యాయం గురించి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థ అంటే, పార్లమెంటు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థ అంటే, 2 2 4 అన్నందుకు 2 × 2 ఇసుకొట్టి ఎంత అవుతుందండి? ఎవరు అడిగినా చెప్తారు కదా. అంటే దీనికి ఉపమానం ఎట్లా చేశాడు చూడండి. దేనికి ఆపాదించాడు? 2 2 4 అన్నందుకు ఇసుకొట్టు 2 × 2 4 అవుతుందనేది అదొక సూత్రం. కానీ న్యాయం అనే ఒక మాటకి ఒక మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ను అన్వయం చేశాడు. 2 2 4 అన్నందుకంటే న్యాయం అన్నందుకు అది అర్థం. న్యాయం వైపు పోరాడినందుకు, న్యాయం గురించి అడిగినందుకు అని. 2 2 4 అన్నందుకు గుండాలు గండ్రాలు విసిరే సీమలో 2 × 2 4 అంటే గుండాలు మన మీద పడతారు. ఈ గుండాలు ఎవరు? ఈ గుండాలు ఒకసారి రాజ్యం అవుతుంది, ఒకసారి రాజకీయ నాయకులు అవుతారు, ఒకసారి దోపిడీదారులు అవుతారు, ఒకసారి దోపిడీదారులు పెంచి పోషించే మనుషులు అవుతారు, మరోసారి పోలీసులు అవుతారు. ఎవరు ఏ రూపంలోనే రావచ్చు. క్షేమం అవిభాజ్యం అంటే క్షేమం ఇక్కడ లేదు. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాం, మీరు ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాం.
ఇక్కడ నుంచి ఇంటికి పోయేవారికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరి క్షేమం ఎవరి చేతుల్లో ఉన్నది? ఎవరి చేతుల్లో లేదు. క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో. అయ్యా ఇక్కడ ఎవరు క్షేమంగా లేరు. ఓ ప్రభువా, ఓ రాజా, ఓ దేశ అధినేత, ఓ రాష్ట్ర అధినేత, కార్మికులకి ఉద్యోగం ఇవ్వయ్యా. అజంజాయి మిల్లు మూతపడ్డది, తెరిపించవయ్యా. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డది, తెరిపించవయ్యా. ఆ కార్మికులకి ఉపాధి ఇవ్వవయ్యా అని అడిగితే జైలు నోళ్ళు తెరుస్తారు. నిరుద్యోగ పిల్లలు ఇంతమంది చదువుతున్నారు, డిగ్రీలు చేతులకు వచ్చాయి, ఉద్యోగాలు లేవని ఉద్యోగాలు ఇవ్వవయ్యా అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి. ఊపా కేసులు మన మీదకి వస్తాయి. ఇది ఈనాటి ముఖ చిత్రం. ఆయన రాసింది 1960లో రాసిన ఇది 80 సంవత్సరాల తర్వాత కూడా, 60 సంవత్సరాల తర్వాత కూడా దీని ప్రాసంగికత ఎట్లా ఉందో చూడండి. అస్వతంత్రాన్ని జయించడానికి అహింస ఆయుధం ధరించామంటూ, రక్తపాతము లేకుండా రాజ్యం సంపాదించామంటూ, అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం ఎప్పుడు కాదు. ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే. మరి మనం ఎవరు హింస చేయాలని అనుకో, అదొక గొప్ప ఆశయం. ఈ సమాజం శాంతియుతంగా ఉండాలని కోరుకునే వాళ్ళ మొట్టమొదటి మనుషులు మనమే. శాంతియుతంగా ఉండాలని చెప్పేవాడే హింసని క్రియేట్ చేస్తాడు. ఉపన్యాసాలు ఇచ్చేవాడే హింసని క్రియేట్ చేస్తాడు. మనం శాంతిని కోరుకుంటాం, అహింసని కోరుకుంటాం. కానీ అది ఆశయమే. ఆ ఆశయం సాధించబడాలంటే ఆయుధం అవసరమే. ఆశయం ఉండడం మంచిదే, అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం ఆలీనం కాదు. అందుకే సృష్టిస్తున్నాను, అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని కలంతో సృష్టిస్తున్న ఇది, జనంతో స్మరిస్తున్న స్వర్గం ఇది అని ఆయన ఖడ్గ సృష్టి రాశాడు. ఈ కత్తి బూజు పట్టిన భావాలకి, ఇవాళ బూజు పట్టిన భావాలు మళ్ళొక్కసారి మన మీనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. బూజు పట్టిన భావాలు. వర్ణ వ్యవస్థ ఉండాలంటాడు ఒకడు, ఇంకొకడు కుల వ్యవస్థ చాలా మంచిది అంటాడు, ఇంకొకడు మాంసం తినడం తప్పంటాడు, పంది మాంసం తింటే పందుల్లాగా, కోడి మాంసం తింటే కోడుల్లాగా ఉంటాడంటాడు, ఇంకొకడు రాజ్యాంగం అవసరం లేదంటాడు, మరొకడు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి వేద ధర్మం మళ్ళీ పునర్జీవింపజేయాలంటాడు. ఇవి బూజు పట్టిన భావాలు. ఈ బూజు పట్టిన భావాల మీద ఈ కత్తి పునర్జీవం ఇవ్వడానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సముచ్ఛేదం చేయడానికి దీన్ని నల్ల బజారు గుండెల్లో దించు. ఉల్లిగడ్డ రేట్ ఎందుకు పెరుగుతుంది? టమాటా రేట్ ఎందుకు పెరుగుతుంది? టమాటా రోడ్ల మీద ఎందుకు పోస్తారు రైతులు? ఇదే నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న రైతులు ఒక కాలంలో టమాటాను తీసుకొచ్చి రోడ్ల మీద పోసేస్తారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నది? పసుపుకు ఎందుకు ధర లేదు? మద్దతు ధర ఎందుకు లేదు? మరి పసుపుకు ధర ఎందుకు పెరుగుతుంది? టమాటాకి ధర ఎందుకు పెరుగుతుంది? మనం తినేటటువంటి జామ్ ఉంటుంది కదా, ఈ జామ్ ఎవరు తయారు చేస్తున్నాడు? విదేశీ కంపెనీలు తయారు చేసి మనకు సప్లై చేస్తారు. ఇదే ప్రభుత్వం ఇదే టమాటాల్ని రోడ్ల మీద వేయకుండా రైతుల చేత కొనుక్కొని దాన్ని జాముగా మారుస్తే ఒక వస్తువు తయారవుతుంది కదా. ఈ ఇంకిత జ్ఞానం పాలకులకు లేదా? లేకపోవడం కాదు, నల్ల బజారును ప్రోత్సహించడం అనేది వాళ్ళ లక్ష్యం. నల్ల బజారు ప్రోత్సహించబడితే నల్ల బజారులో వచ్చిన డబ్బు వాళ్ళ ఎన్నికల కోసం ఉపయోగిస్తారు కనుక నేను సృష్టిస్తున్న ఈ కత్తిని నల్ల బజారు గుండెల్లో దించు అని రాశాను. చివరికి ఒక పోయం చెప్పి ముగిస్తాను చెప్తున్నారా. ఆయన ఘోషించ విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడయ్యాడు. 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టింది తెలుగు నేల మీద. అభ్యుదయ రచయితల సంఘంలో ఆయన సభ్యుడు, దానికి నాయకుడు. అభ్యుదయ రచయితల సంఘం 1950-52 వచ్చే నాటికి సినిమా పాటలు రాసే వరకు అటువైపు శ్రీశ్రీ కూడా సినిమా పాటల్లోకి వెళ్ళిపోయాడు కదా. ఇంతకుముందు పాడాడు కదా సార్, ఆడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ గీతిక, స్వాతంత్రం వచ్చేదని సభలే చేసి సంబరపడగానే సరిపోదు, ఆగబోయి భారతీయుడా
కాసేపు ఆగు, స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నామని రాష్ట్రంలో పాపం ఆయన అక్కడికి వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళి, ఎందుకంటే ఆయన నడిపించే రాజకీయ ఉద్యమం లేదు, సామాజిక ఉద్యమం లేదు. కవి ఎప్పుడైనా సరే రాజకీయ సామాజిక ఉద్యమం లేకపోతే కవులు లేరండి. ఇంతకుముందే మేము అటు పోయేస్తుంటే సార్ ఏం సార్ అంటున్నాడు, ఇప్పుడు కవిత్వం ఏమైపోయింది సార్, ఏ ఉద్యమం లేదు కదా అంటున్నాడు. నిజమే, ఏ ఉద్యమం లేదు. అందుకే 1947లో స్వాతంత్రం వస్తే 1950 వరకు 60 వరకు మన వాళ్ళందరూ ప్రశాంతమైపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం కదా, ఇంకా మనకు అడ్డేమిటి, మంచి జరుగుతుంది కదా అనుకున్నాం. మరి కవులప్పుడు ఏం చేయాలి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో నయాగర జలపాతంలో దూకలేకపోయిన మా అన్నయ్య, ఓ మహాకవి, ఓ అభ్యుదయ కవి, నల్ల మందు తాగి నిద్రపోయావు. మన కళ్ళ ముందు ఇంతగా సమాజంలో సంక్షోభం ఉంటే, అన్యాయం జరుగుతూ ఉంటే నీవు నల్ల మందు తిని నిద్రపోయావు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పి కవి చెంప మీద చెల్లు అనిపించారు దిగంబర కవులు. జ్వాలాముఖి, నిఖిలేశ్వరు, చెరబండరాజు, నగ్నముని కవి చెంప మీద చెల్లు అనిపించారు. ఆ చెల్లు అనిపించినప్పుడు అదే సందర్భంలో భారతదేశం మండుతుంది, ప్రపంచం మండుతుంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నగ్జల్బరి గ్రామంలో ఆదివాసి ఆయుధం ఎత్తి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాట నేపథ్యంలో, శ్రీకాకుళ పోరాట నేపథ్యంలో ఒక కొత్త జీవం అవసరం వచ్చింది. రచయితలారా మీరెటువైపు? ఈ విద్యార్థులు ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు రచయితలారా శ్రీశ్రీకి షష్ఠపూర్తి జరుగుతున్నది. శ్రీశ్రీ ప్రతి సామాజిక సందర్భంలో ప్రజల వైపు ఎట్లా నిలబడ్డాడో చూడండి. 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీకి షష్ఠపూర్తి జరుగుతున్నది విశాఖపట్నంలో. దేశంలో ఉన్న కవులందరూ, రాష్ట్రంలో ఉన్న కవులందరూ అక్కడికి వెళ్ళారు. ఒక మహాకవికి 60 ఏళ్ళు నిండటం అనేది చాలా గొప్ప అంశమే, సందర్భమే. సభ జరుగుతున్నది, ఉపన్యాసాలు జరుగుతున్నాయి, కవితలు చదువుతూ ఉన్నారు. మెల్లగా ఒక 2 విద్యార్థులు వచ్చి కరపత్రాలను పంచుతూ ఉన్నారు సభలో ఉన్న వాళ్ళకి. ఆ కరపత్రం హెడ్డింగ్ ఏముందంటే, రచయితలారా మీకు సవాల్. రచయితలకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. ఈ సవాల్ ఏమిటి అంటే, ఇక్కడికి విశాఖపట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురంలో బొడ్డపాడులో మీలాంటి మనుషులే, మీలాంటి మానవులే, వెంపటాప సత్యం, ఆదిపట్ల కైలాసం, సుబ్బారావు పారేకరే ఆదివాసులు పోరాటం చేస్తే జలగం వెంకటరావు ప్రభుత్వం 370 మంది ఆదివాసులని కాల్చి చంపితే వాళ్ళు చనిపోయి అమరులయ్యారు. మరి మీరు ఇక్కడ ఉత్సవం చేసుకుంటున్నారు, మీరు ఆదివాసుల వైపా ప్రభుత్వం వైపు అని ఆ కరపత్రం ప్రశ్న వేస్తే అప్పుడు శ్రీశ్రీ వెంటనే నేను ప్రజల వైపు, నేను పోరాడే ప్రజల వైపే, ప్రభుత్వం వైపు కాదు, పాలక వర్గాల వైపు కాదు, రాజకీయ నాయకుల వైపు కాదు, భూస్వాముల వైపు కాదు, నేను మళ్ళీ ప్రజల వైపు ఉంటానని అని ఆయన జంజామారుతాన్ని ప్రసరించాడు. మళ్ళొకసారి విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా మారిన తర్వాత ఘోషించారు, మంచిగా ఉండండ్రా అంటూ గోల పెట్టారు. ఘోషించారు, మంచిగా ఉండండ్రా అంటూ గోల పెట్టారు. అమాయకుల జోలికి పోకండ్రా అంటూ కల్మషాల్ని మానసాల్లోంచి కడిగేసుకోండ్రా అన్నా. కళ్ళలో కాంతులు పోగేసుకోమన్నా. గతాన్ని నెమరు వేసుకోవడం మానేసుకోమన్నా. మొరపెట్టాను, మొత్తుకున్నా, మెత్తగా బతిమాలుకున్నా. విన్నారు కాదు, వేలాడుతున్నారు. భూతకాలం చూరు పట్టుకొని విలువలకి ఇంత వ్యాఖ్యానాలు చేస్తున్నా. పాతని బతికించడానికి కొత్త చిట్కాలు వెతుకుతున్నా. కొత్తని హతమార్చడానికి పాత కత్తులు నూరుతున్నారు. కొత్తని హతమార్చడానికి పాత కత్తులు నూరుతున్నారు. ఊరుకుంటానా నేను? ఊరుకుంటానా నేను? కసిగా, కసాయిగా, ఉపద్రవంలాగా ఉబెత్తుగా లేచి సంవారాన్ని చందనం చేసి ఉద్రేక తరంగాలే తురంగాలుగా ఆగ్రహం కోరలను చేకూని సాయుధ విప్లవ భీభత్సుని సారథునై, సాయుధ విప్లవ భీభత్సుని సారథునై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత
అని ప్రసరిస్తాను, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను అని. అభ్యుదయం పలికిన శ్రీశ్రీ ఇప్పుడు ఇక్కడికి కొత్త పాత్రలోకి వచ్చాడు. తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. ఆయన కవిత్వము చాలా సహజంగా ఉంటుందనడానికి, నువ్వు సైంటిస్టువి కావాలంటే, ఆర్టిస్టువి కావాలంటే ముందుగా నువ్వు కమ్యూనిస్టువి కావాలి. అంటే చిన్న చిన్న కవితా వాక్యాలు కూడా ఉంటాయి. ఆయన చాలా లెంతీ పోయమ్స్తో పాటు మామూలు భావాన్ని, అసాధారణ భావాన్ని మామూలుగా వ్యక్తం చేసే పద్ధతిలో కూడా శ్రీశ్రీ రాశారు. ఎవరైనా సరే తెలుగు సాహిత్యంలో గొప్ప కవులు, విమర్శకులు అందరూ మెచ్చుకోదగిన కవిత ఓ కవిత మహాప్రస్థానంలో మీరు ఎవరైనా పుస్తకం ఉంటే ఇంట్లో చూడండి ఒకసారి. చాలా అద్భుతమైన కవిత అది. అట్లా తెలుగు సాహిత్యంలో ఒక కాలాన్ని శాసించిన శ్రీశ్రీ ఇవాటి సందర్భంలో ఆయన రాసిన ప్రతి కవితా పాదాన్ని మనం ముందు పెట్టుకొని చూస్తే ఆయన ఆశయం నెరవేరిందా? 83లో శ్రీశ్రీ అమరుడయ్యాడు. రైతుల గురించి రాశాడు, కార్మికుల గురించి రాశాడు, ముసలి తల్లి గురించి రాశాడు, కావ్య వస్తువు గురించి రాశాడు, శిల్పం గురించి రాశాడు. మామూలుగా ఉండటం అనేది, సాధారణంగా జీవించడం చాలా కష్టమైన పని. ఎవరికీ అర్థం కాకుండా రాయటం అనేది చాలా సులభం. ఎందుకంటే మనం రాసేది ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు కదా, ఏదంటే అది రాయవచ్చు. కానీ అందరికీ అర్థమయ్యేటట్టు రాయాలంటే చాలా కష్టపడాలి మనం. అది శ్రీశ్రీ కవితా శిల్పం. అందరికీ అర్థమయ్యేటట్లు, సులభంగా వారి హృదయంలోకి భావం చొచ్చుకొని పోయేటట్లు రాయగలగడం శ్రీశ్రీ గొప్పతనం. అందుకే శ్రీశ్రీ పాతని పట్టుకొని వేలాడటం కాకుండా కొత్త భావాన్ని, కొత్త ఆలోచనని, కొత్త సమాజాన్ని, సామ్యవాద సమానత్వ సమాజాన్ని కోరుకున్నాడు. ఆ కళ ఇంకా నెరవేరలేదు. మనం ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఇంతమందిని ఇక్కడ సమకూరాము. నిజామాబాద్ పట్టణం అంటే ఇంకా సాహిత్య ఫ్లేవర్ ఈ పట్టణానికి ఉంది అని మీరు ఇంతమంది వచ్చారు. స్వయంగా మేయర్ మేడం 2 గంటల సేపు ఈ వేదిక మీద కూర్చొని ఉన్న సాహిత్యం మీద ఉండే అభిలాష, శ్రీశ్రీ పట్ల ఉండే గౌరవంతో ఇంతమందిని ఇక్కడ సమకూరారు. అయితే శ్రీశ్రీ ఉండే గౌరవం కేవలం పూజనీయం కాదు, ఆయన వ్యక్తిత్వం పూజనీయం కాదు. ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు మన ముందు ఉన్నాయి. ఆ ఆశయాలు నెరవేరనంత వరకు శ్రీశ్రీ ప్రాసంగికత ఈ సమాజం మిగిలే ఉంటుంది. కొత్త సమాజం వైపు ప్రయాణానికి కావలసిన ఒక ప్రాతిపాదికని అక్షరం ద్వారా మనకి ఇచ్చిన శ్రీశ్రీకి రెడ్ సల్యూట్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను.